పద్మభూషణ్, పద్మవిభూషణ్, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో హాకీని ఈ ప్రపంచానికి పరిచయం చేసి హాకీలో మనకు బంగారు పథకాన్ని సాధించినటువంటి ధ్యాన్ చంద్ గారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది కార్యక్రమాన్ని ఉద్దేశించి కవిపండిత బూరు గిరిరాజ్యాన్ని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు ప్రపంచంలో ప్రసిద్ధ హాకీ ఆటగాడు, సుప్రసిద్ధ భారతీయ హాకీ ఆటలో తన కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, విశ్రాంత ఉద్యోగుల సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు శెట్టి గారు, అలాగే దళిత సంఘ పోరాట నాయకుడు కుర్మయ్య గారు ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, ఈరోజు హాకీ క్రీడలో గోల్స్ వేయడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అత్యధికంగా గోల్స్ చేసిన మహనీయుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి ఆగస్టు 29, 1905లో ఆయన జన్మించాడు. డిసెంబర్ 3, 1979లో ఒక వ్యాధితో మరణించాడు. ఆ రోజుల్లో ఆయన అలహాబాద్ ఆ ప్రాంతంలో సోమేశ్వర్ సింగ్, శారదా సింగ్ అనే పుణ్య దంపతులకు జన్మించి తర్వాత వాళ్ళు ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో స్థిరపడ్డారు. వాళ్ళ తండ్రి ఆ రోజుల్లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడు. ధ్యాన్ చంద్ తండ్రి గారు, ఈయన కూడా 16 ఏళ్ల వయసులో సైన్యంలో చేరి ఆ రోజుల్లో ఆయనకు హాకీపై మక్కువతో వెన్నెల నీడలో, వెన్నెల వెలుగులో హాకీ ఆడేవాడు. అంటే చాంద్ అంటే వెన్నెల, చంద్రుడు అని అర్థం. ఆ విధంగా ధ్యాన్ చంద్ చాంద్గా కూడా మనం పిలుస్తాం. ఆ విధంగా హాకీని ప్రాక్టీస్ చేస్తూ, అభ్యాసం చేస్తూ ఆ రోజుల్లో హాకీ ఆటలో ఆడుతూ 1928, 32, 36 వరుసగా 3 ఒలింపిక్ అంటే 3 సార్లు బంగారు పతకాన్ని భారతదేశానికి సాధించి పెట్టాడు. అందుకే అటువంటి ప్రతిభావంతుడైన మన జాతీయ క్రీడ కూడా హాకీ. అందుకే ఆయన జన్మదినం ఈరోజు భారతదేశము జాతీయ క్రీడల దినోత్సవంగా నిర్వహించుకుంటుంది. అందుకే ఆయనకు ఆ రోజుల్లో భారత ప్రభుత్వం ఆయన ప్రతిభను గుర్తించి భారతదేశంలో అత్యుత్తమ 3వది పద్మభూషణ్ బిరుదునివ్వడం కూడా జరిగింది. అంటే భారతరత్న తర్వాత ఇవ్వాలనుకున్నారు, మరణాంతరం కానీ ఇవ్వలేకపోయారు. పద్మభూషణ్ బిరుదును అందుకున్నారు. ఆ విధంగా హాకీ ఆటను ఆడుతున్న సందర్భంలో ఒలింపిక్ క్రీడల్లో ఒకసారి జర్మనీలో హాకీ ఆడుతుంటే అప్పుడున్న నియంత అడాల్ఫ్ హిట్లర్ ఆయన గోల్స్ ప్రతిభను చూసి ఆశ్చర్యపోయి తర్వాత మా దేశ పౌరసత్వం ఇస్తాను, కల్నల్ పదవి ఇస్తాను అంటే మా ఆర్మీలో, అంటే లేదు నేను నా దేశానికి తప్ప ఎక్కడా ఆడను, మీ దేశంలో ఉండనని చెప్పిన దేశభక్తి చాటిన మహనీయుడు ధ్యాన్ చంద్ గారు. ఆ విధంగా హాకీ ఆడుతూ భారతదేశానికి ఎన్నో పథకాలు సాధించి పెట్టి దేశపరంగా 579 గోల్స్, అంతర్జాతీయంగా 1000 గోల్స్ సాధించిన మహనీయుడు. హాకీ కొలతలకు ఆయన అంటే మనసులో ఉంటాయి, గోల్ తప్పితే కొలతలు చూసుకునేవాడంటే ఆ విధంగా ఆయన గోల్లో అంత ప్రతిభ ఉంటుంది. అటువంటి ధ్యాన్ చంద్ గారు హాకీ ఆడుతూ చివరికి ఆయనకు ఒక కాలేయ వ్యాధి సోకి 79లో డిసెంబర్ 3లో మరణించడం జరుగుతుంది. కనుక ఆయన జన్మదినం ఈరోజు భారతదేశ ప్రభుత్వం జాతీయ హాకీ క్రీడల దినోత్సవంగా నిర్వహించుకుంటూ ఆయన పేరున ఆయన ప్రతిభను గుర్తించి ప్రత్యేకమైన ఆటగాళ్లకు ఒక బహుమతి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇస్తారు. ఈరోజు ప్రతిభావంతుడైన ఆటగానికి భారత రాష్ట్రపతి ఈరోజు రాష్ట్రపతి భవన్లో ఇస్తారు. అదే కాకుండా ఆటల్లో ప్రతిభ కనబరిచిన వారికి ద్రోణాచార్య అర్జున్ అవార్డు, తర్వాత రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, ఇవన్నీ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుతో పాటు ఈరోజు ఆటగాళ్లకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఆటలు కూడా మన భారతదేశానికి మనకు తెలుసు, అంతర్జాతీయ ఒలింపిక్ వివిధ ఆటలు మానసిక శరీరానికి, దారుఢ్యానికి కూడా ఆటలు దోహదం చేస్తాయి. అంతర్జాతీయంగా భారతదేశ కీర్తిని కూడా ఆటలు మనం ఏం చేస్తాయంటే ప్రతిష్టను తీసుకొస్తాయి. అందుకే ధ్యాన్ చంద్ అంటే హాకీ ఆటలో సుప్రసిద్ధుడు. అటువంటి ధ్యాన్ చంద్ గారిని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈనాటి పిల్లలకు కూడా హాకీలో మంచి ప్రతిభ సాధించి పెట్టి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.